హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం గ్లోబల్ విలేజ్ స్టైల్ ఫుడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అదే క్రమంలోనే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ని సింపుల్గా చెప్పాలంటే రైస్ డంప్లింగ్ సూప్ అంటారు. వాళ్ళ అథెంటిక్ లాంగ్వేజ్లో కనుక చూసినట్లయితే సేవరీ టాంగ్యాంగ్ అంటారు. ఈ సేవరీ టాంగ్యాంగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొన్ని రెమ్మలు, అలాగే చికెన్ కొద్దిగా, ఇది రైస్ ఫ్లార్ అంటే వరిపిండికి సంబంధించిన ముద్ద అన్నమాట, వరిపిండి, అలాగే గరం మసాలా, ఉల్లిపాయ, పుట్టగొడుగులు, కొద్దిగా సోయా సాస్, ఇంకా తెల్ల నువ్వులు, వెల్లుల్లి, ఇంకా అల్లం. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. మొదటగా పెనం పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్న డంప్లింగ్స్ని ఉడికించుకోవడానికి సరిపోయే విధంగా. వాటర్ వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనం డంప్లింగ్స్ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ అవి ఉడుకుతూ ఉన్నట్లయితే మిగిలిన డిష్ని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డంప్లింగ్ కోసం సింపుల్గా అలా నీట్ చేసుకొని రౌండ్ బాల్స్ తయారు చేసుకోవాలి. యూజువల్లీ మనము డంప్లింగ్స్ అన్నప్పుడు ఏంటంటే స్క్వేర్ షేప్లోనూ లేకపోతే మన ముద్దగా ఇలా వస్తాయన్నమాట. డంప్లింగ్స్ అంటే అన్నీ కూడా మోమోస్ అంటాం కదా, ఆ స్టైల్లో. కానీ ఇది మాత్రం రౌండ్ స్టైల్లోనే తయారు చేస్తారు అన్నిసార్లు కూడా. గులాబ్ జామ్ సైజులో ఉంటుంది. సమపాలలో ముక్కలు కట్ చేసుకోవాలి. ఉండలు తయారు చేసుకోవాలి. కరెక్ట్గా మనకు ఉండలు రెడీ అయిపోయాయి. అట్ ది సేమ్ టైం నీళ్ళు కూడా బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాం కొద్దిగా. అందులో ఇవన్నీ వేసి అలా ఉడుకుతూ ఉంటే మనం మిగిలిన పనులు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వీటిని చాప్ చేసుకుందాం. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ చాప్ చేస్తున్నాం. మష్రూమ్ క్వార్టర్స్ కట్ చేసుకుంటున్నాము. క్వార్టర్స్ అంటే 4 ముక్కలు అన్నమాట. అలాగే అల్లం కూడా ఫైన్ చాప్ చేయాలన్నమాట. జింజర్ కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రేగ్రెన్స్ అదిరిపోతుంది ఫ్రెష్ జింజర్ది. అందుకనండి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే డంప్లింగ్స్ కూడా చక్కగా బ్లాంచ్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇవి బ్లాంచ్ అయిపోతాయి. మనం కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి కంటిన్యూ చేసేసుకుందాము మన కుకింగ్ని. ఇటువైపు డంప్లింగ్స్ చక్కగా బ్లాంచ్ అవుతున్నాయి. ఇంకోవైపు సూప్కి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుంటాము. ఈ సూప్కి కావాల్సిన ప్రాసెస్ అంతా చేసుకొని
ఈ డంప్లింగ్స్ని కూడా అందులో వేసేసుకున్నట్లయితే మన పని పూర్తయిపోతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నా. వెల్లుల్లి చాప్ చేసుకుంటాం. ఉల్లిపాయని మాత్రం కొద్దిగా పెద్ద సైజు క్యూబ్స్ తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం సూప్ ఇంచుమించు ఇలాగే చేస్తూ ఉంటాం అన్నమాట. చైనీస్ స్టైల్ కుకింగ్ అనేసరికి మనకు ఈ సోయా ఒకటి, సెసేమ్ ఒకటి డిఫాల్ట్గా ఉంటూ ఉంటాయి. అండ్ సెసేమ్ అయితే మనకి ఇప్పుడప్పుడే ఉపయోగపడదు, ఓన్లీ గార్నిష్లో వాడతాం. ఈలో కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆయిల్. ఆయిల్లో జింజర్ వేసుకున్నా. జింజర్ తర్వాత గార్లిక్ వేసుకున్నా. గార్లిక్ వేసుకున్నా. అండ్ ఆనియన్. ఇది తక్కువ హీట్, ఇది ఎక్కువ హీట్ కావాలి, అందుకని నేను స్టవ్స్ చేంజ్ చేసేస్తాను. కొద్దిగంత ట్రాన్స్లూసెంట్ రావాలి ఉల్లిపాయ. తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ వేసుకున్నాను. ఓకే, ఇందులో ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మష్రూమ్ వేస్తున్నాం. ఆ తర్వాత క్యాబేజ్. ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీంట్లో బ్రాత్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ క్వాంటిటీ సూప్ కదా, మనకు స్ట్యూ కూడా కాదు, సూప్ కాబట్టి కాస్త ఎక్కువే వాటర్ క్వాంటిటీ ఉంటుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోంచి ఒక బాయిల్ వస్తుంది. ఆ బాయిల్ వచ్చిన తర్వాత డంప్లింగ్స్ అందులో యాడ్ చేసి తర్వాత ఒక బాయిల్ వచ్చాక దించేసుకోవచ్చు. సో ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ప్రాపర్గా బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ డంప్లింగ్స్ అన్నింటినీ కూడా తీసి సూప్లో వేసేసుకోవాలి. అండ్ ఫైనలీ సీజనింగ్. డంప్లింగ్స్ మాత్రమే వేసాం కదా, ఉప్పు ఇంకా దేనికి వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సూప్కి ఇంగ్రీడియంట్స్ ఇంకా చికెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి సరిపడా కాస్తంత ఉప్పు, బోల్డంత కారం వేసుకోవాలి. ఆ విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా పడిపోయింది కదా. డన్. సూప్ ప్రాసెస్ రెడీ అయిపోయింది. కొంచెం సెటిల్ అవ్వాలి. సీజనింగ్ చేసిన తర్వాత ఒక 30 seconds 1 minute
అలా సెటిల్ అయిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. అన్నట్టు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం గరం మసాలా కూడా వేయాలి. 5 స్పైస్ మిక్స్ ఇది. 5 రకాల స్పైసెస్ ఉంటాయన్నమాట. రెడీ అయిపోయింది. యథావిధి సర్వ్ డిష్ అవుట్ చేసేసుకొని ప్రజెంటేషన్లో కలుద్దాం. రైస్ తోటి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఏ మైదానో ఇట్లాంటివి అనుకుంటే ఇబ్బంది, కానీ సరే నేను మొత్తం అయితే తినలేం కాబట్టి కొద్దిగా టేస్ట్ చేస్తాను డంప్లింగ్ ఎలా ఉందో. నైస్. ఆ చికెన్ ఇవంతా కూడా నేను తర్వాత తింటాను. మీతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసిన తర్వాత అవి తినేసి అలాగే నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చక్కటి సూప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది మంచి స్నాక్ అనమాట. అచ్చంగా టోఫుతోటే ఉంటుంది, మంచి సాస్ కూడా ఉంటుంది, వెజిటబుల్స్ కూడా ఉంటాయి, కానీ కనిపించకుండా చిన్న చిన్న ముక్కలు అయిపోయి ఉంటాయి వెజిటబుల్స్ దాంట్లో. సాస్తో పాటు దాన్ని కూడా తీసుకొని టోఫు తినడం అనేది దీని స్పెషాలిటీ అనమాట, డిష్ స్పెషాలిటీ. ఇది కూడా ఆల్మోస్ట్ ఏషియన్ క్విజీన్ స్టైల్లోనే ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్టీమ్డ్ టోఫు విత్ మిన్స్డ్ వెజిటబుల్స్. ఈ స్టీమ్ టోఫు విత్ మిన్స్డ్ వెజిటబుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సెలరీ స్టిక్స్ ఒక 2 చిన్న ముక్కలు, అలాగే స్వీట్ కార్న్ 1 కప్పు, టోఫు 1 ముక్క, అలాగే సోయా సాస్, క్యారెట్, పుట్టగొడుగులు, వెల్లుల్లి, కాస్తంత పంచదార, కొద్దిగా తెల్ల నువ్వులు, ఉల్లిపాయ, ఇంకా బంగాళదుంప. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ బాయిల్ చేసుకుంటాము. ఆ బాయిల్ చేసుకొని సపరేట్ చేసుకుంటాము. ఈ టోఫుని స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేసిన తర్వాత ఒక సాస్ తయారు చేసుకొని దాని మీద అప్లై చేస్తామన్నమాట. లేకపోతే టోఫుని కూడా సాస్తో పాటుగానే కుక్ చేసుకోవచ్చు. సో అది స్టైల్ అనమాట. ఇవన్నీ కుక్ చేయడానికి సరిపోయే విధంగా మొదట ఒక గిన్నె పెట్టేసుకొని నీళ్లు పోసుకుంటున్నాం. గిన్నెలో నీళ్లు పోసేసుకొని వేడైన తర్వాత వెజిటబుల్స్ని కుక్ చేసుకోవచ్చు. దాంతో పాటుగానే టోఫుని కూడా స్టీమ్ చేయొచ్చు అనమాట. సో అవి వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనం చాపింగ్ పని కూడా చేయాలి. ఓకే, ఫస్ట్ గార్లిక్. తర్వాత ఆనియన్. ఇవన్నీ కూడా ఫైన్ చాప్స్ చేసుకోవాలి. మిన్స్డ్ అన్నాం కదా డిష్ పేరులోనే. సో మిన్స్ ఎలాగో చేయం కాబట్టి మనం ఫైన్ చాప్ చేసుకుందాం. ఉల్లిపాయను కూడా ఫైన్ చాప్ చేసుకున్నాం కదా. ఓకే, అయిపోయింది. అండ్ మష్రూమ్, దీన్ని కూడా బాగా ఫైన్ చాప్ చేయాలి. మొదట మష్రూమ్ వేస్తున్నా.
తర్వాత క్యారెట్. ఇప్పుడు ఇంకా దీంట్లో క్యారెట్ వేద్దాం. అలాగే స్వీట్ కార్న్, బంగాళదుంప కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంప కూడా అందులో వేసేస్తాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకటోటిగా వేసేసుకున్నాం కదా. తర్వాత సాస్ చేయాలి. అలాగే టోఫును కూడా మనం స్టీమ్ చేసుకోవాలి. దీన్ని సింపుల్గా ఇలా పెట్టేసి స్టీమ్ కోసం ఇలా పెట్టేసుకున్నట్లయితే స్టీమ్ అవుతూ ఉంటుంది పనిలో పనిగా. ఎలాగూ టోఫు ప్రీ ప్రాసెస్డే కాబట్టి. Now we will start sauce preparation. ఒక పాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్, అన్నట్టు ఈ వెజిటబుల్స్ కూడా కుకింగ్లోకి వెళ్ళాలి. దీన్ని కూడా సెలరీ స్టిక్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకే, సెలరీ ఇటువైపు ఇప్పుడు పాన్ రెడీగా ఉంది. ఇందులో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా. గార్లిక్ తర్వాత ఆనియన్, ఆనియన్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత కొద్దిగా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ సోయా సాస్ వేద్దాం. అండ్ షుగర్. దీంతో కొద్దిగా గుజ్జుగా వస్తుంది అనమాట. అలాగే ఇంకొంచెం గుజ్జుగా కావడానికి కోసం కాస్తంత వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, ఇటువైపు వెజిటేబుల్స్ అన్నీ ఈలోపు కుక్ అయిపోయాయి. స్టీమ్ చేస్తున్న టోఫు పక్కన పెట్టేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కుక్ అయిన వెజిటేబుల్స్ని ఈ సాస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చక్కగా వస్తుంది. ఇంకా కూడా జ్యూసీగా రావాలి. కావాలనుకుంటే ఇంకొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పోరింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆల్మోస్ట్ టోఫుని ఒక ప్లేట్లో పెట్టేసి పైనుంచి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా సాస్ లాగా వచ్చిన వెజిటేబుల్స్ని పోస్తామన్నమాట పైనుంచి. ఆ పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి. లేదంటే టోఫు కూడా ఆల్రెడీ స్టీమ్ అయిన టోఫుని దాంట్లోనే వేసేసి కుక్ చేసుకొని దించేసుకోవచ్చు కూడా.
ఓకే, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ సీజనింగ్. కొద్దిగంత సాల్ట్ వేసాను, ఇంకా పెప్పర్ కూడా వేసాను. ఫైనలీ టోఫూని ఇందులో పెట్టేస్తున్నాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూస్తాను. చాలా ఫ్లేవర్ఫుల్గా అద్భుతంగా ఉంది చూడడానికి. చూద్దాం టేస్ట్. నైస్, హెల్తీ ఇంకా టేస్టీ రెండు కూడా అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంది.